ఈ మొక్కల మీద, మొక్కల ఆకుల వెనకాల, ఈ కొమ్మల మీద ఎక్కువగా మీలీ బగ్స్, తర్వాత అఫిడ్స్, ఇంకా రకరకాల పెస్ట్‌లయితే అటాక్ అవుతుంటాయి. చూసారా ఎంత ఎక్కువగా ఉందో పెస్ట్. వీటన్నిటికి కూడా ఒక మంచి పెస్టిసైడ్‌ని ఈరోజైతే స్ప్రే చేయబోతున్నాము. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. మొక్కలకు మంచి పెస్టిసైడ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కుంకుడుకాయలండి. కుంకుడుకాయలను తీసుకున్నాను. కుంకుడుకాయలు ఇవి మనం అంటే జనరల్‌గా లిక్విడ్ షాంపూ కానీ సోప్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అవి యూజ్ చేయకుండా ఈరోజు మనం ఆర్గానిక్‌గా ఈ కుంకుడుకాయలను న్యాచురల్‌గా దొరికేది కాబట్టి దీన్ని యూజ్ చేసి ఇంకా మనం కొన్ని యాడ్ చేసి మంచి పెస్టిసైడ్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ కుంకుడుకాయలు అయితే దాదాపు ఒక 20 కుంకుడుకాయల్ని నేను వాటిని ఇలాగా దీన్ని చితకొట్టి ఆ గింజను తీసేసి ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచాను. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే బాగా అది రసం అంతా అందులోకి దిగుతుంది. కుంకుడుకాయలు కొంత చేదుగా కూడా ఉంటాయి కాబట్టి ఇది పురుగుల్ని బయటికి పంపించడానికి కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఇది మనకి 2 రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఈ కుంకుడుకాయలు ఒకవేళ కనుక ఓవర్ నైట్ సోక్ చేయడానికి మనం వీలు పడకపోతే ఒక వేడి నీళ్ళల్లో ఒక 3 అవర్స్ ఈ కుంకుడుకాయలని ఇలా చితకొట్టేసి గింజలు తీసేసి వేడి నీళ్ళల్లో ఒక 3 అవర్స్ ఉంచేసి ఆ తర్వాత దీన్ని మనం నీళ్లు చల్లారిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. కుంకుడుకాయలని రాత్రంతా కూడా నేను నానబెట్టాను. చూసారు కదా బాగా మెత్తగా అయిపోయాయి అనమాట. దీన్ని ఒకసారి ఇలాగా కలిపేసుకుందాము. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని రెగ్యులర్ గా మనం యూజ్ చేయడం వల్ల పెస్ట్లన్నీ కూడా దూరం అవుతాయి. దీంతో పాటు మనం దీన్ని అసలు ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా ఎమల్సిఫై చేసుకొని ఈ రోజు మనం పెస్టిసైడ్ ని యూజ్ చేసుకుందాం అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఇది ఆయిల్ అండి. ఇదైతే పప్పు నూనె నేను తీసుకున్నాను. పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైనా అంటే ఏ ఆయిల్ అయినా సరే మనమైతే తీసుకోవచ్చు. ఇంట్లో ఉండేది ఈ ఆయిల్ ని తీసుకోవచ్చు. ఆల్రెడీ యూజ్ చేసినటువంటి ఆయిల్ అందులో పార్టికల్స్ అవి తీసేసి కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఆయిల్ ని నేను యూజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మొక్కలకు పోషకాలు అందుతాయి. ఇంకా పెస్టిసైడ్ గా కూడా దీన్ని ఎమల్సిఫై చేసి మనమైతే యూజ్ చేస్తాము. దీన్ని ఎంత తీసుకుంటున్నాను అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఈ ఆయిల్ ని ఒక 30 ml వరకు నేనైతే తీసుకున్నాను పప్పు నూనెని. మీరు దీంతో పాటు ఇంకొకటి మనం ఇందులో తీసుకుంటాము. దీంతో పాటు వేప నూనెని కూడా తీసుకుంటున్నానండి. వేప నూనె బయట కెమికల్స్ కలిపినవి కాకుండా మనకి బాగా అలవాటు ఉండి నమ్మకంగా ఉండేటువంటి ఏదైనా గార్డెన్ స్టోర్ నుంచి తెప్పించుకోవడం మంచిది. ఇదైతే నేను మనల్ ట్రేడర్స్ దగ్గర లాస్ట్ ఇయర్ అయితే తెప్పించుకున్నాను. ఇది బాగానే ఉంది. స్మెల్ కూడా కెమికల్ వాసన అయితే పెద్దగా ఏమీ రావట్లేదు కాబట్టి దీన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. వేప నూనెని మనం చీడపీడల నివారణకి యూజ్ చేస్తూ ఉంటాం కదా. దీన్ని కూడా నేను ఒక 20 ml అయితే తీసుకుంటాను. నానబెట్టిన ఈ కుంకుడుకాయలని వేసుకుందాము. కుంకుడుకాయలు ఇందులో వేద్దామండి. ఇలా కాకుండా ఈ కుంకుడుకాయలు తర్వాత శీకాకాయ ఉంటుంది కదండి, మనం తలంటు పోసుకునే దానికి ఇది వరకు వాడుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే షాంపూలు వాడేస్తున్నాము అందరము. వీటిని ఈ కుంకుడుకాయలు తర్వాత శీకాకాయలు ఇవి కూడా ఒక 2-3 డేస్ బాగా నీళ్ళల్లో బాగా నానబెట్టి దాన్ని వచ్చినటువంటి ఆ లిక్విడ్ ని కూడా పెస్టిసైడ్ గా యూజ్ చేసుకోవచ్చు. అది మరొకసారి అయితే ఎప్పుడైనా వీలుంటే చూద్దాము. ఇప్పుడు ఈ 20 కుంకుడుకాయలని నానబెట్టినటువంటి ఈ జ్యూస్ ని అయితే ఇందులో నేను వేసేసాను. కుంకుడుకాయలతో సహా వేసాను. దీని తర్వాత ఈ పప్పు నూనె తీసుకున్నాను కదండి, నువ్వుల నూనె. దీన్ని అయితే ఒక 30 ml తీసుకున్నాను కదా. 30 ml నూనెని అయితే ఇందులో వేసుకుంటున్నాను. దీని తర్వాత వేప నూనెని ఒక 20 ml వరకు తీసుకుంటున్నాను. అయితే మనం ఎంత క్వాంటిటీ వాటర్ కి ఇది మనం యాడ్ చేస్తాం అనేది కూడా తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని బాగా చక్కగా ఎమల్సిఫై అవుతుంది. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దాము. సరే కదా, ఇలా నురగలాగా ఎలా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత తయారైందో దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాము. అంటే కుంకుడుకాయలు యూజ్ చేసాం కదా, అందువల్ల స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 20 లీటర్స్ వాటర్ని అయితే నేను తీసుకున్నాను. 20 లీటర్ల క్వాంటిటీకి దాదాపు దగ్గర 200 ml వరకు తీసుకోవచ్చు. అంటే మనం వంట నూనె వాడుకున్నాము, ఇంకా వేప నూనె వాడాము, కుంకుడుకాయ రసం వాడి దాన్ని ఎమల్సిఫై చేసి ఇప్పుడైతే ఈ వాటర్లో అయితే కలుపుకుందాము. అయితే ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు కొంచెం తక్కువగానే వాడుకోండి. మొక్కల మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూసి ఒక 150 ml వరకు వాడి దాన్ని యూజ్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు బాగానే ఉందనుకుంటే అప్పుడు
200 ml తీసుకోవచ్చు. పాల నురగలాగా ఎంత బాగా వచ్చిందో చూసారా. దీన్ని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు స్ప్రే చేసుకుందాం. ఇంకొక విషయం మీతో చెప్తాను, అలోవెరా పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. అంటే వంట నూనె, అలోవెరా, కుంకుడుకాయలు ఈ 3 కలిపి ఎమల్సిఫై చేసి దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. దాన్ని సాయిల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. స్ప్రేయర్ బాటిల్లోకి వేసుకుందాం. చూస్తున్నారుగా ఇక్కడంతా మీలీ బగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటంతా కూడా ఆకుల వెనక కూడా పెస్ట్లు ఎక్కువగా ఆకుల వెనకాలే ఉంటాయి. ప్రతి ఆకు వెనకాల కూడా ఇలా మనం స్ప్రే చేసుకోవాలి. పెద్ద స్ప్రేయర్ ఉంటే దాంతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. వంకాయ మొక్కలకి ఎక్కువగా మీలీ బగ్స్ బాగా అటాక్ అవుతూ ఉంటాయి. మొక్క హెల్తీగా పెరగాలంటే వీటన్నిటిని కూడా కనీసం వారానికి ఒకసారైనా సరే ఈ పెస్టిసైడ్ ని, పెస్ట్ రిపెలెంట్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఇలా ఫోర్స్ గా కనుక ఈ స్ప్రే అని చేస్తే బాగా తొందరగా పోతాయి అన్నమాట పెస్ట్లన్నీ కూడాను. ఎక్కడైతే ఎక్కువగా పెస్ట్ ఉందో అక్కడ స్ప్రే చేసుకోండి. ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది చూసారా. ఈ మొక్కకి పోత వస్తుంది. ఈ పెస్ట్ల వల్ల మొత్తం రాలిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా మొక్కల మీద స్ప్రే చేసేటప్పుడు ఈవినింగ్ టైము స్ప్రే చేసుకోవాలండి. ఈవినింగ్ ఎండ టైంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్ప్రే చేయొద్దు. అలా చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే మొక్కల మీద ఉంటాయి. మొక్కలు ఇబ్బంది పడతాయి, దెబ్బతింటాయి. ఈవినింగ్ టైము ఆఫ్టర్ 5:36కి చేసుకుంటే మంచిది. చూసారు కదా, ఈరోజు వంట నూనెని ఉపయోగించి అలాగే కుంకుడుకాయలు ఉపయోగించి మంచి పెస్టిసైడ్ని ఎలాగైతే ప్రిపేర్ చేసి ఆర్గానిక్ వేలో మనం అయితే యూజ్ చేసాము. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.